దళితులపై మాత్రమే వివక్ష ఆంక్షలు సరికాదు. ప్రపంచ మానవ సమాజంలో ప్రతి ఒక్కరి నమ్మకాలతో సంబంధం లేకుండా అందరూ సమానమే అనే భావన ఉండాలి. ఒకటి ఎక్కువ తక్కువ అని భావించడం కన్నా రాజ్యాంగాన్ని అందరూ గౌరవిస్తే చాలు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ప్రెస్ మీట్. జై శ్రీరామన్ అందరం అంటాం అనుకో. రాముడి గొప్ప లక్షణాలు ఆయన పరిపాలన ద్వారా తెలిసినాయి కదా. ఎక్కువ రామరాజ్యం అని ఎందుకు అంటున్నాం? రాముడికి తమ్ముడు ఉన్నాడు భరతుడు. రాముడి కంటే ముందు పరిపాలించిండు కదా. రాముడు అయోధ్యకు వచ్చినప్పుడు తండ్రి మాటకు, సవతి తల్లి మాటకు, పినతల్లి మాటకు కట్టుబడి ఉండి రాముడు అడవికి వచ్చాడు కదా. సీతను, శ్రీమతి గారిని పట్టుకొని, తమ్ముడిని పట్టుకొని. అప్పుడు ఎవరు పరిపాలించిండ్రు? ఎవరు పరిపాలించరు కదా. మరి ఆయన పరిపాలించడు, రాముడు పరిపాలించడు. కానీ మనం ఏమంటున్నాం? మన హిందూ సమాజంలో రాముడి భక్తులు ఓకే, రాముడు దేవుడు గొప్ప రాజు అనుకుంటే ఏమంటున్నాం? రామరాజ్యం తీసుకొస్తాం అంటున్నారు. రామరాజ్యం గొప్పదే కదా. ఆ రామరాజ్యం గొప్పదని ఎట్లా తెలిసింది? రాముడు పరిపాలితనే తెలిసింది కదా. మరి రాముడు అయోధ్య నుండి వస్తే, అడవి నుండి వచ్చినాకనే పరిపాలించడు కదా. అడవికి వెళ్ళక ముందు రాజు కాదు కదా. అడవికి వెళ్ళక ముందు రాజు కాదు కదా. అడవికి వెళ్ళి వచ్చినాకనే రాజు కదా. మరి అడవికి వెళ్ళి అడవి నుంచి మళ్ళీ ఉట్టికినే వచ్చాడా? యుద్ధం చేయలేదా? యుద్ధం జరిగిందా లేదా? రామారావణ యుద్ధం జరిగిందా లేదా? ఆ యుద్ధంలో గెలిస్తే కదా రాముడు రాజు అయింది. మళ్ళా ఆ యుద్ధంలో గెలిస్తే కదా అయోధ్యకి వెళ్ళింది. గెలిచినాక కదా అయోధ్యకి వెళ్ళింది. అయోధ్యకి వెళ్ళినాక కదా మళ్ళీ రాజుగా పట్టాభిషేకం చేసింది. గెలవకపోతే ఓకే, గెలిచిండు. గెలవడానికి యుద్ధం జరిగింది కదా. ఆ యుద్ధం ఎక్కడ జరిగింది? అడవిలో జరిగింది కదా. ప్రధానంగా శ్రీలంకకు దక్షిణాది మధ్యలోనే జరిగింది కదా. మరి ఆయన సైన్యం ఎవరయ్యా? రాముడు సైన్యం ఎవరు? రాముడు సైన్యం ఎవరు? వానరులే కదా. వానరులు అంటే ఎవరు? అడవి బిడ్డలు కదా. అడవి బిడ్డలు అంటే ఎవరు? ఆదివాసులు కదా. ఆదివాసులు అంటే ఎస్టీలు కదా. అడవిలోనే యుద్ధం జరిగింది కదా. రాముడి సైన్యం 99% ఎవరు? రాముడికి తోడొచ్చిన లక్ష్మణుడు ఉన్నాడు సోదరుడిగా. కానీ రాముడికి అండగా నిలబడ్డది ఎవరిగా? సుగ్రీవుడు కదా. అడవి గిరిజన రాజే కదా. ఆంజనేయుడు కదా. సైన్యానికి నాయకత్వం వహించింది, యుద్ధం చేసిండు కదా. సైన్యానికి నాయకత్వం వహించింది ఎవరు? యుద్ధం చేసింది ఎవరు? ఆంజనేయుడు కదా యుద్ధం చేసింది. ఆంజనేయుడు ఎవరు మరి? ఆదివాసి కదా. సుగ్రీవుడు ఎవరు? ఆదివాసే కదా. రాముణ్ణి గెలిపించడానికి యుద్ధంలో ప్రధాన పాత్ర పోషించింది ఎవరు? వానర సైన్యం కదా. ఆ వానర సైన్యాన్ని గైడ్ చేసింది ఎవరు? జాంబవంతుడు కదా. ఆ వానర సైన్యాన్ని గైడ్ చేసింది ఎవరు? జాంబవంతుడు కదా. ఇది ఎక్కడి నుండి తీసుకున్నాం? ఇదంతా వాల్మీకి రామాయణమే కదా. ఇది ఎక్కడి నుండి తీసుకున్నాం? వాల్మీకి రామాయణం నుండి తీసుకున్నాం కదా. ఇప్పుడు మన సైన్యాన్ని, దేశ ప్రభుత్వాన్ని గైడ్ చేస్తున్నది ఎవరు చెప్పు? దేశంలో ఒక పెద్ద ఆయన అజిత్ దోవల్, అంతేనా? సైన్యాన్ని, ప్రభుత్వాన్ని గైడ్ చేసేది ఎవరు? అనుభవస్తుడు అజిత్ దోవల్. అజిత్ దోవల్ లాంటి పాత్ర రావణుడి యుద్ధ కాలంలో జాంబవంతుడు చేసిండని చరిత్ర ఉన్నది కదా. రావణ యుద్ధంలో ఆంజనేయుడికి తన శక్తి తెలియదని తెలుసు కదా. తన శక్తిని గుర్తు చేసింది ఎవరు? జాంబవంతుడు కదా. నువ్వు దాటగలవు, నువ్వు సముద్రాన్ని ఈదగలవు, దాటగలవు, నువ్వు వాయుపుత్రుడివి కదా, నువ్వు పోయి రాగలవు, సీత జాడ తెలుసుకోగలవు, అక్కడున్న వాస్తవాలు చెప్పగలవు, అక్కడి నుంచి మనం యుద్ధం చేయగలవు అని చెప్పింది ఎవరు? ఆంజనేయుడికి తన శక్తి స్వరూపుడని గైడ్ చేసింది ఎవరు? చైతన్యపరిచింది ఎవరు? ప్రోత్సహించింది ఎవరు? జాంబవంతుడు కదా. రామ లక్ష్మణులతో పాటు సైన్యం అంతా మూర్చపడ్డప్పుడు, వాళ్ళ దాడిలో, రావణకు సంబంధించిన వాళ్ళ యుద్ధం దాడిలో మూర్చపోయినప్పుడు వాళ్ళని లేపడానికి వాళ్ళ ఆంజనేయుని పంపి ఏం తెప్పించిండు? మీరే చెప్పాలి. సంజీవిని తెప్పించింది ఎవరు? జాంబవంతుడే కదా. యుద్ధాన్ని నడిపించింది జాంబవంతుడు. యుద్ధంలో త్యాగాలు చేసింది వానర సైన్యం. వానర సైన్యానికి సంబంధించిన వాళ్ళు గిరిజనులు. రాముడి అయోధ్య దేవాలయం నుంచి మొదలుకుంటే రామ మందిరాల్లో నా గిరిజనులు లేకుండా, దళితులు లేకుండా వీళ్ళేందా పూజారి వృత్తి చేసేది? వాళ్ళు ఏమైనా యుద్ధంలో గెలిపించిన వాళ్ళ?